నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు నేనేమైనా చేయగలుగుతా, నాకు నచ్చింది నేను చేస్తా, అనుకున్నది చేస్తా అని చాలా ఫీలింగ్లు ఉంటుండే. కానీ గత నెలల్లో నాకేమనిపిస్తుంది అంటే ఎవరిదో చెయ్యి ఉంది పైన, నాకు తెలియని ఏదో బిగ్గర్ ఎనర్జీ ఉంది. ఇది నేను చేసింది కాదు, నేను చేయగలిగింది కాదు. మనం ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ డన్ ఇనఫ్ యెట్ టు డిజర్వ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ద కంట్రీ. సో ఐ ఫీల్ లైక్ ఏదో బ్లెస్సింగ్ ఉంది, అది నేను గుర్తించి దాన్ని రెస్పెక్ట్ చేసి దానికి తగినంత వర్క్ చేయాలి. ఇప్పుడు వచ్చే అటెన్షన్, ఎంత అటెన్షన్ ప్రేమ వస్తుందో వాళ్ళని హ్యాపీ చేసి అంత పని చేయాలి. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ Liger is for sure shot the first step into making this national love, to giving back to the national audience. కెరియర్ బిగినింగ్లో వేషాల కోసం చాలా మంది దగ్గరికి వెళ్ళి ప్రయత్నాలు చేసి అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో మీరు. సో ఆ బిగినింగ్ టైంలో పూరి గారిని ఇంతకుముందు ఎప్పుడైనా ఆ వేషం కోసం ఎప్పుడైనా వెళ్ళి అడిగారా? ప్లస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూగా చేయడం ప్రధాన రీజన్ ఏంటంటే? నేను యాక్టర్గా ఆడిషన్లు చేసేటప్పుడు, యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఇంకా అసలు వర్కౌట్ కానప్పుడు, అంటే అప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా చేయలే ఆ టైంలో. ఫస్ట్ సరే యాక్టర్గా ఆపర్చునిటీలు దొరకట్లేదు, దొరకవేమో, కొంచెం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూ పరిచయాలు పెంచుకొని నెమ్మదిగా యాక్టింగ్ రోళ్ళు దొరుకుతాయేమో అనే ఓ ఆలోచనతో కొన్ని ఆఫీసులు తిరిగేవాడిని. కొన్ని రోజులు తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లా చేశాను. ఆ టైంలో మా నాన్న పూరి మంచిగా పే చేస్తాడు రా అసిస్టెంట్ డైరెక్టర్లకి, అసిస్టెంట్ డైరెక్టర్కి ఎక్కువ డబ్బులు ఇయ్యారనమాట, అసలు డబ్బులే ఇయ్యరు, జస్ట్ పెట్రోల్ ఖర్చులు వస్తే ఎక్కువ. సో పూరి అయితే నీకు కొంచెం డబ్బులు కూడా ఇస్తాడు రా, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కలవడానికి ట్రై చేయి అన్నాడు. నేను వెళ్ళిన ఆఫీస్కి, కాకపోతే చాలా బిజీగా నడుస్తుండే, ఎవరు ట్రై చేసిన కొంతమందిని అడగడం ఇట్లా పూరి గారిని కలవాలి ఇది అంటే అంటే చాలా బిజీ ఉంటారు కదా అందరు, అండ్ ఐఎమ్ నో బడీ. సో అప్పుడు వర్కౌట్ కాలేదు. రిటర్న్ వచ్చిన డాడీకి అబద్ధం చెప్పిన, కలిసిన నేను చెప్తా అన్నారు అని. తర్వాత ఇప్పుడు మళ్ళీ డియర్ కామ్రేడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం పూరి గారిని కలవడం జరిగింది. కలిసాము, కథ విన్నాను, అండ్ ఇక్కడ వరకు వచ్చాము. ఆల్ ఓవర్ ఇండియా ఈ క్రేజ్ చూస్తుంటే అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత క్రేజ్ వస్తుందని మీకు? ఈ క్రేజ్ చూస్తుంటే మీకు అంటే ఒక రకంగా నర్వస్ భయం వేస్తుందా? అంటే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆల్ ఓవర్గానే ఉంటాయి కదా, ఇంత క్రేజ్ ఉంది ఏంటి, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామని ఎంతవరకు కాన్ఫిడెన్స్? ఎక్స్పెక్టేషన్స్కి భయం ఏం లేదు, రీచ్ అయిపోతాం. పెద్ద పని కాదు,